ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months. ఓకే, అండ్ ఆ ఫస్ట్ 3 months లో మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు బేబీ ఇంకా కూడా ఆర్గన్స్ ఫామ్ అవ్వదు, అంటే బేబీ ఎదిగే ఏజ్. ఒక 3rd month వచ్చినాక అంటే 12 weeks వచ్చినాక బేబీ గట్టి పడేది. ఇప్పుడు చాలా డెలికేట్గా ఉంటుంది బేబీ, కాబట్టి ఇంటర్ కోర్స్ ఎస్పెషలీ IVF ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. చాలా డెలికేట్ ఉంటుంది బేబీ అండ్ చాలా ఇంజెక్షన్స్ అవి కూడా తీసుకుంటుంటారు, కాబట్టి ఇట్స్ బెటర్ టు అవాయిడ్. నాట్ అ కంప్లీట్ నో, బట్ బెటర్ టు అవాయిడ్ ఇంటర్ కోర్స్ అనేది. అండ్ అలానే చూసుకుంటే కొంతమంది పేషెంట్స్ అడుగుతుంటారు, నాకు బేబీ కిక్స్ మూమెంట్ ఏమీ తెలియట్లేదు అండి అని. బేబీ మూమెంట్స్ అండ్ కిక్స్ అప్పుడే రావు, ఆఫ్టర్ 5th month అంటే 20 weeks అయినాక బేబీ ఎప్పుడైతే ఒక సర్టెన్ సైజ్ వస్తుందో అప్పుడే మీకు బేబీ మూమెంట్స్ అవి తెలుస్తాయి. ముందే రావట్లేదు అని కంగారు పడకండి, అర్థమైందా? అండ్ బ్లీడింగ్ అండ్ స్పాటింగ్ అనేది చాలా చాలా కామన్గా మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో చూస్తాము, ఎస్పెషల్లీ IVF ప్రెగ్నెన్సీలో. సో బ్లీడింగ్ అండ్ స్పాటింగ్ కనుక వస్తుంది అంటే మీకు ఆస్ప్రిన్ అనే టాబ్లెట్ లేదా లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇంజెక్షన్ ఇస్తాం మనం. అవి వెంటనే స్టాప్ చేసి మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బేబీ హార్ట్ బీట్, ఫీటల్ స్కాన్ ఎట్లా ఉంది చూసుకొని ఆ నెససరీ ప్రికాషన్స్ తీసుకుంటారు.